తల్లితో హాయిగా విహరించేటువంటి ఒక అమూల్యమైన జీవితాన్ని ప్రసాదించేటువంటి గీతామృతం ఇది. అటువంటి గీతను పంచాడు ఆయన. అంతేకాదు, పాలు ఎవరు తాగొచ్చండి? పుట్టినటువంటి పిల్లాడు ఒకవేళ తల్లి కనుక పాలు ఎండిపోతే ఆ పిల్లాడికి ఆ పాలు పెట్టండి ఈ పాలు పెట్టండి అనరు. ఆవు పాలే శ్రేష్టమట. గోవు పాలు, శుద్ధమైన దేశీయమైనటువంటి గోవు యొక్క పాలే ఆ పిల్లాడికి. ఎందుకనంటే గోవు యొక్క అనాటమీ ఏదైతే ఉందో మనిషి యొక్క శరీరానికి గోవు యొక్క శరీరానికి 100కి 100 పాళ్ళు సరిసమానంగా ఉంటుందట. ఇంక అందులో ఏం తేడా లేదు. అందుకనే ప్రతి ఇంటిలో మనకు తాతగారున్నా, ముత్తాతగారున్నా, అమ్మమ్మ ఉన్నా, నాన్నున్నా, అన్నున్నా, తమ్ముడున్నా, వీళ్ళందరితో సమానంగా ఒక ఆవును కూడా మనం పెంచుకునే వాళ్ళు పూర్వం రోజుల్లో. ఎందుకని? వీళ్ళందరూ మనల్ని పాలిస్తారో పాలించారో తెలియదు, కానీ ఆ పాపం ఆవు మనల్ని ఖచ్చితంగా ప్రతి 2 పూటలా పాలిస్తూ ఉంటుంది మనల్ని. వీళ్ళు జీవితంలో ఒక్కసారైనా మనల్ని పాలిస్తారో లేదో తెలియదు, కానీ ఆ ఆవుని పెంచుకుంటే అది 2 పూటలా మనల్ని పాలిస్తూనే ఉంటుంది. మనకు అక్కర్రానివన్నీ, మనకు పనికిరానివన్నీ తింటుంది. మనకు అక్కర్లేని కడుగు నీళ్లు పోస్తే తాగుతుంది. మనకు అక్కర్లేని పొట్టు, చిట్టు, తౌడు, మనకు కావాల్సిన అన్నం తీసుకుని ధాన్యాన్ని దంపినటువంటి ఆ పొట్టు ఏదైతే వస్తుందో దాన్ని దంచి పెడితే తింటుంది. గడ్డి, దోగర అన్నిటినీ తింటుంది. మనం పాడేసినవన్నీ తిని మనకు పనికొచ్చే పాలనిస్తుంది. ఆ పాలు కూడా ఎవరికనంటే పుట్టిన పిల్లాడికి పనిచేస్తుంది, 2 ఏళ్ల వాడికి పనిచేస్తుంది, 10 ఏళ్ల వాడికి పనిచేస్తుంది, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేవాడికి పనిచేస్తుంది, ఆరోగ్యం బాగులేని వాడికి పనిచేస్తుంది, ఆరోగ్యవంతుడికి పనిచేస్తుంది, మగకి పనిచేస్తుంది, ఆడకి పనిచేస్తుంది, ముసలికి పనిచేస్తుంది. ఇక అన్నం తింటే అరగదనుకుంటే ఒక కప్పు పాలు తాగి పడుకుంటే చాలంటారు. అంటే అన్నము కూడా పనికి రాకపోతే పాలనేటువంటిది మనకు ఆహారంగా ఆదరిస్తుంది మనల్ని. అంటే క్షీరము అనేది, ఆవు పాలు అనేది ఏ రకంగా వయోభేదం లేదో, జాతి భేదం లేదో, లింగభేదం లేదో, వర్గభేదం లేదో, అలాగనే గీత అనేటువంటి అమృతానికి లింగభేదం, వయోభేదం, జాతి భేదం, వర్గభేదం, కులభేదం, మతభేదం ఏ భేదాలు లేనటువంటి అభేదమైనటువంటి అమృతాన్ని అందిస్తుంది గీత. ధర్మాధర్మాలని ఏ రకంగా మనం పరిగణించవచ్చు ఒకసారి మీరు పరిశీలిస్తే, దుర్యోధనుడి దగ్గరికి సంధి కుదుర్చడానికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య సయోధ్యతను కుదిర్చి మళ్ళీ పూర్వపు స్థితిని ఇద్దరికి కల్పించాలని ఒక శాంతియుతమైన వాతావరణం కోసమే శ్రీకృష్ణుడు ఆనాడు ప్రయత్నం చేశాడు. ఆ రోజు దుర్యోధనుడు కనుక పరమాత్మ పట్ల ఆసక్తి ఉండి, శ్రద్ధ ఉండి, పరమాత్ముడి యొక్క మాటను గుర్తించుంటే కృష్ణుడు ఎంత స్థాయికి వచ్చాడు అనంటే ఆఖరికి 5 ఊర్లన్నా ఇవ్వు వాళ్ళకి. నో, పోనీ ఒకే గ్రామంలో 5 వీధులు ఉండేటువంటి ఒక గ్రామం అన్నా ఇవ్వు. నో, పోనీ ఒకే వీధిలో 5 ఇళ్ళు ఉండేటువంటి వీధినన్నా ఇవ్వు. నో, ఒకే ఇంట్లో 5 గదులు ఉండేటువంటి ఇళ్ళన్నా ఇవ్వు. నో. మరి నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? సూది మోపినంత స్థలం కూడా ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు. దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. ఇంత ధిక్కారంగా మాట్లాడాడు. తను మాట్లాడేది పరమాత్మతో అనే జ్ఞానాన్ని మరిచిపోయాడు. అనర్థం తప్పకుండా వస్తుంది. దానికి కృష్ణుడు బాధ్యుడు కాదు. యుద్ధాన్ని కోరుకుంది దుర్యోధనుడు. యుద్ధమే నాకు పరిష్కారం అనుకుంది దుర్యోధనుడు. దాన్ని నివారించే ప్రయత్నం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అన్ని స్థాయిల్లోనూ నివారించే ప్రయత్నం చేశాడు. సరే, ఇన్నోవేటబుల్, యుద్ధాన్ని యాక్సెప్ట్ చేశారు. సరే, ఇరు పక్షాలు సిద్ధమయ్యాయి, అన్ని సన్నద్ధమవుతున్నాయి, యోధులందరినీ ఎంచుకుంటున్నారు. ఎవరి పక్షాన ఎవరు నిలబడాలనేటువంటి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు దుర్యోధనాదులు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని హైజాక్ చేయడం మొదలుపెట్టారు. పాండవుల్ని కలుసుకుందామని వారి పక్షానికి వస్తుంటే వాళ్ళు ముందుగానే కాసేసి వారి టీంలోకి తీసుకెళ్లి వాళ్ళకి విడదీచ్చి రాత్రిపూట అన్ని మత్తుపానీయాలన్నీ సరఫరా చేసి వాళ్ళని చక్కటి స్థితిలో ఉంచి ఉదయం లేవగానే అరే మనం దుర్యోధన పక్షానికి వచ్చాం, మనం భోంచేశాం, మనం విడిది పుచ్చుకున్నాం, అన్నీ పొందాం, ఇప్పుడు అక్కడికి వెళితే బాగుండదేమో అనిపించే గిల్టీ కాన్షియస్నెస్ అందరిలో కల్పించి బలవంతంగా తన పక్షంలోకి చేర్పించుకుని ఏదో రకంగా హైజాక్ చేయించుకున్నాడు దుర్యోధనుడు. ఎన్ని తంత్రాలు, కుతంత్రాలు ఉపయోగించాలో అన్ని కుతంత్రాలు ఉపయోగించాడు దుర్యోధనుడు. 1 కాదు 2 కాదు, ఎన్ని అడ్డదిడ్డమైన మార్గాలు తొక్కాలో అన్ని అడ్డదిడ్డమైన మార్గాలు తొక్కాడు. సరే, ఇక ఆఖరికి మిగిలింది శ్రీకృష్ణుడి యొక్క బలం. శ్రీకృష్ణుడు దాన్ని పంచుకోవాలి. దానికి కూడా ఆహ్వానం పంపాడు కృష్ణుడు. అయితే కృష్ణుడి దగ్గరికి ఎవరిని పంపితే బాగుంటుందని పాండవులు ఆలోచించుకుని అర్జునుడిని పంపారు. అర్జునుడు ముందు వచ్చాడు. మీ అందరికీ తెలుసు, పరమాత్మ
మాయా నిద్రలో ఉన్నాడు ఆయన. మాయా నిద్ర ఆయన కాదు, వీళ్ళిద్దరినీ మాయలో పెట్టాలనుకున్న నిద్ర, అంతే, అంతకంటే ఏం లేదు. ఆయనకి మాయ కాదు, వీళ్ళిద్దరినీ మాయలో పెట్టాలనుకునే నిద్ర అది. అధికారిత్వాన్ని ఎంచుకునేటువంటి నిద్ర అది. ఆ నిద్రలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని అర్జునుడు చూసి, అర్జునుడు రాజస్వంతో ఉన్నటువంటి వ్యక్తి, మహాబాహు, ఏమాత్రం అహంకారానికి తావివ్వలేదు. వెళ్ళి తిన్నగా వెళ్ళి పాదాల్ని స్పృశించి నమస్కారం చేసి పాదాల దగ్గర కూర్చున్నాడు. దుర్యోధనుడు వచ్చాడు. చిచి, ఇక్కడికి వెళ్ళి నేను వాడి కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి? వాడికంటే ఈరోజు అన్నీ కోల్పోయాడు, అష్టదరిద్రుడై ఉన్నాడు, ఏమీ లేదు, కట్టుకునేదానికి తుండుగుడ్డ కూడా లేదు, వాడక్కడ కూర్చుంటే సబబు. కానీ నేను ఎలాంటి వాడిని? నేను చక్రవర్తిని, నేను వెళ్ళి వీడి కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి అనుకున్నాడు. తల దగ్గర కూర్చున్నాడు. అనుకున్నట్టుగానే మీ అందరికీ తెలుసు, మొట్టమొదట కన్ను తెరిచి ఎవరి మీద దృష్టి పడితే వారికి అవకాశం ఇస్తానని శ్రీకృష్ణుడు అనడం, దుర్యోధనుడు లోపల బెంగ పెట్టుకోవడం, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన బలగాన్ని వివరించి చెప్పడం. ఆ చెప్పే మార్గంలో ఒక మాట చెప్తాడు ఆయన, నాకున్నటువంటి రథాలు, ఏనుగులు, గుర్రాలు, అలాగనే పదాతి గమ్యం మొత్తమంతా ఒక భాగంలో యుద్ధం చేస్తుంది. నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను. రెండోది, వాళ్ళందరూ యుద్ధం చేస్తారు, నేను ఏమి అస్త్రశస్త్రాలు ఏది ముట్టను, ఉరికినే కూర్చుంటాను. అసలే అది వార్ సీజన్, స్కేర్సిటీ, ఫుడ్ స్కేర్సిటీ ఎక్కువ ఉంటుంది. ఈయనేమో నేనేం ముట్టుకో, నేనేం పట్టుకోనన్న వాడిని పక్కన కూర్చోబెట్టుకుని నేను సినిమా చూడడానికి వెళ్తున్నాడా దుర్యోధనుడు కానీ అర్జునుడు కానీ, లేకపోతే ఏమైనా ప్రవచనం వినడానికి వెళ్తున్నారా పక్కన కూర్చోబెట్టుకునేదానికి. ఫుడ్ స్కేర్సిటీ, అక్కడ కష్టపడ్డవాడికే భోజనం పెడతారు, పనికి ఆహార పథకం. ఈయనేమో నేనేమో ఏం ముట్టుకో, నేనేం చేయను, ఊరికినే పక్కన కూర్చుంటానంటాడు. ఈయనకి భోజనం పెట్టాలి, ఈయనకి సకల మర్యాదలు లాంఛనాలన్నీ ఇవ్వాలి, వీడిని మనం బరువు ఎందుకు మోయడం? ఇప్పుడు అవకాశం అర్జునుడికి వచ్చేసింది. ఇంకా ఈ గుర్రాలు మొత్తం, ఒంటెలు, ఈ ఏనుగులు, రథాలన్నింటినీ కూడా అర్జునుడు కోరేసుకుంటాడు. వీడు వచ్చి నల్లని బాలుడు, వీడు నా దగ్గరకు వచ్చి వీడికి నేను అనవసరంగా పెట్టుబడి పెట్టడం తప్ప రెండోది ఏమీ లేదు అని చాలా విస్తుపోయి కూర్చొని ఉంటాడు దుర్యోధనుడు. అర్జునుడు దాన్ని కోరుకుంటాడని లోపల బెంగబెట్టుకున్నటువంటి దుర్యోధనుడికి చల్లటి కబురు వినిపిస్తుంది. అర్జునుడు లేచి నమస్కారం చేసి, కృష్ణ, నాకు అవేవి అక్కర్లేదు, నాకు నువ్వే కావాలి. వెంటనే దుర్యోధన అయిపోయిందా అని వెంటనే లేస్తాడు. కృష్ణుడు, ఒక్క నిమిషం ఆగు అర్జున, ఇంకోసారి ఆలోచించుకో, నేను ఏమీ ముట్టుకోను, నేను ఏది పట్టుకోను, నేను ఏది చెయ్యను, బస్ నేను కేవలం కూర్చుంటాను, అవసరం అంటే రథం నడుపుతాను. ఓకే, అది పెద్ద యుద్ధంలో పెద్ద క్రియ ఏం కాదది. ఓకే, ఐ కెన్ డ్రైవ్ ఫర్ యూ, నో ప్రాబ్లం, బట్ నేనేం చేయను, నా వల్ల నీకేం ఉపయోగం ఉండదు. కానీ నా సైన్యం అంతా గుర్తించు, చాలా పెద్ద సైన్యం ఇది, ఆ యదుకుల సైన్యం చాలా గొప్పది, కాబట్టి నువ్వు వాటిని స్వీకరిస్తావా, దీన్ని పొందుతావంటే దుర్యోధనుడు మధ్యలో జరబడి, అయిపోయింది కదండి, ఆయన అడిగాడు, మళ్ళీ మీరు ఎందుకు నొక్కుతారు, అయిపోయింది ఇచ్చేయండి, మీరు వెళ్ళిపోండి అక్కడికి, ఇవన్నీ నాకు ఇచ్చేయండి అంటాడు. కానీ కృష్ణుడు రెండోసారి అడగడంలో అర్జునుడు వాటిని తీసుకుంటాడనే ఆలోచన కాదు, అర్జునుడి యొక్క అధికారిత్వాన్ని మనకు చూపిస్తున్నాడు. అర్జునుడికి పరమాత్మ మీద శ్రద్ధ ఎక్కువ, ప్రకృతి మీద శ్రద్ధ లేదు. ఆ ఒక్క అధికారిత్వమే అర్జునుడిని భగవద్గీతకు చేరువ చేసింది. మరొక్క మారు అర్జునుడు చెప్తాడు, కన్నయ్య, ఒక్కసారి చెప్పిందే, నాకు పరమాత్ముడే కావాలి, నాకు ఇవేవి అక్కర్లేదంటాడు. సరే, అది కూడా నిర్ణయం అయిపోయింది. దుర్యోధనుడు అనుకుంటాడు, దరిద్రుడికి శని పడితే ఎలా ఉంటుందో, అసలే వాడు దరిద్రుడు, వాడికి శని పడితే ఎలా ఉంటుందో ఇలానే ఉంటుందేమో, పోనీ అవన్నీ కోరుకొని ఆడవచ్చు కదా, చూసావా ఇదంతా నాకు గుడ్ ఓమెన్ అనమాట, వాడిని పట్టుకుపోయాడు పనికిరాని వాడిని, పనికొచ్చేవన్నీ నాకు వదిలేశాడు, ఇదే అనమాట దరిద్రుడికి, మళ్ళీ అష్టదరిద్రుడికి శని పడితే ఇలా ఉంటుందన్నమాట అని మనస్సులో అనుకుని బయటికి, అయ్యయ్యో అర్జున, చాలా మంచి పని చేశావు, నేను అడుగుదాం అనుకున్నాను కానీ అవకాశం నీకు ఇచ్చారు కనుక నువ్వు పట్టుకుపోయావు, చాలా అదృష్టవంతుడివి, పోలే అని మెల్లగా బయటికి ఒక మాట మాట్లాడి సర్ది చెప్పి మొత్తం అన్నింటినీ పట్టుకొచ్చాడు. అయితే యుద్ధం తథ్యం, ముహూర్తం ఖాయమైంది. కార్తీక మాసం అమావాస్య నాడు అందరూ సైన్యమంతా కూడా గుమిగూడారు. అంటే పరిచయం చేసుకోవాలి, ముందు యుద్ధరంగంలోకి రావాలి, వాళ్ళకంతా ఐడీలు ఉండాలి, ఐడీ లేదే లోపలికి రానివ్వరు, ఎవరిని పడితే వాళ్ళని లోపలికి తీసుకొచ్చారు. ముందుగా అందరి యొక్క ప్రిపరేషన్ అయిపోయింది. అమావాస్య నాడు అందరూ చూసుకున్నారు. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు యుద్ధం ప్రారంభమవుతుంది సూర్యోదయం అయిన తర్వాత.
సో కార్తీక మాసం అమావాస్య ఆఖరి రోజు ఆ నెలకి అందరూ చూసుకున్నారు, వెళ్ళిపోయారు. యుద్ధం ప్రారంభమైంది. పాడ్యమి నుండి 10 రోజులైంది. భీష్ముడు చావలేదు. కానీ భీష్ముడు స్వేచ్ఛామరణం కలిగి ఉన్నవాడు. వాడిని ఎవ్వరూ చంపలేరు ఈ లోకంలో భీష్ముణ్ణి. తను అనుకుంటే గాని చావడు. అటువంటి భీష్ముణ్ణి అర్జునుడు కొట్టేశాడు. సరిగ్గా 10వ రోజు భీష్ముణ్ణి కొట్టిన తర్వాత 11వ రోజు అనగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భీష్ముడికి అంపశయ్య రెడీ చేసి దాని మీద పడుకోబెడతారు. ఆ రోజున సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ఇది వివరిస్తాడు. అయ్యా, యుద్ధం ప్రారంభమై 10 రోజులైంది, భీష్ముడు పడిపోయాడు, అంపశయ్య మీద పడుకోబెట్టారు, ఈ రకంగా జరిగింది యుద్ధమని వాడికి అప్పటి నుంచి ప్రారంభిస్తాడు, ముందు నుంచి జరిగింది. కాబట్టి గీతా జయంతి లౌకికంగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఎందుకు జయంతి చేస్తారు అనంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం ఈ లోకానికి బయటికి తీసుకొచ్చింది కనుక ఆ రోజున గీతా జయంతిగా మనందరం గీతమ్మ యొక్క ఆవిర్భావాన్ని అంగీకరిస్తాం. మనం అంతకు ముందే గీత అయిపోయింది, యుద్ధం ప్రారంభమైపోయింది. భీష్ముడు పడిపోయాడంటే 18 రోజులు జరిగిన యుద్ధంలో 10 రోజులు యుద్ధం అయిపోయింది. 10 రోజులు యుద్ధం జరిగిందనంటే మొట్టమొదటి రోజే అర్జునుడికి భగవద్గీతను బోధించేశారంటే మార్గశిర శుద్ధ పాడ్యమి నాడే భగవద్గీత వచ్చేసింది. కానీ ఎందుకు ఏకాదశి నాడు జరుపుకుంటామనంటే మనం తల్లి గర్భంలో 9 నెలల క్రితమే దూరి అందులో స్థానం ఏర్పరచుకున్నప్పటికీ తల్లి శరీరాన్ని చీల్చుకుని బయటకు వచ్చిన రోజే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం గుర్తిస్తాం. తల్లి గర్భంలో ప్రవేశించింది కాదు, మనకు తల్లి గర్భం నుంచి ఒక శిశువుగా పూర్తి ఆకృతిని పొంది బయటకు వచ్చినటువంటి ఆ దినాన్నే మన జన్మతిథిగా మనం గుర్తిస్తాం. అలాగనే భగవద్గీత అనేటువంటిది కృష్ణుడి ద్వారా అర్జునుడికి వచ్చిందే కానీ లోకానికి ఇంకా రాలేదు. లోకానికి వ్యక్తమైంది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినప్పుడే ఇది రికార్డ్ అయింది కనుక వేదవ్యాస మహర్షి ఆ అనుగ్రహాన్ని సంజయుడికి ఇచ్చాడు కనుక అది లోకానికి ఆవిర్భావమైంది. ఆవిష్కృతమైనటువంటి దినం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు కనుక ఈ రోజుకి 5142 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలుగాను మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే గీతా జయంతిని మనం జరుపుకుని ఆ రోజు గీతామ్మ యొక్క ఆవిర్భావమని మనం పూజిస్తాం.